మాట్లాడాల్సి ఈరోజు మహిళా ముందుకు తీసుకొచ్చారు. అది మా బాధ్యత ప్రజాపాలన అందియాలని. ఎందుకంటే ఈరోజు అధికారం అనేది శాశ్వతం కాదు. ఉన్నంత కాలం అధికారంలో ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. నేను అధికారులకు కూడా ఒకటే చెప్తున్నా, వీలైనంత వరకు ఈ యొక్క కార్యక్రమం, ఈ చీరల పంపిణీ గారికి, ఇంకొక అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ బెంచలెం గారికి, ఆర్టీఓ గారు గోపీరామ్ గారికి, డిఆర్డిఓ వసంత్ గారికి, ఆర్టీఐ మెంబర్ అభిగౌడ్ గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ మహేందర్ గారికి, పెద్దలు మల్లారెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్లు, ఎంపీడీఓలు అందరికీ కూడా, మాజీ మున్సిపల్ చైర్మన్లు అందరికీ కూడా, ఇక్కడ పేరు పేరున ప్రతి ఒక్కరు కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఈ యొక్క మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి ఈ కార్యక్రమానికి ఈరోజు జనగామ జిల్లాలో మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని మీ అందరికీ తెలుసు. తెలంగాణ సాంప్రదాయం అక్క చెల్లెళ్లకు సోదరులు చీరలు పెట్టే ఒక సాంప్రదాయం ఉంటుంది. ఆ సాంప్రదాయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పెట్టి 2 చీరలు, ప్రతి వారికి 2 చీరలు ఇచ్చేటువంటి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి ఒకటి చీర అంటే ఒకటి 6,000, ఒకటి 6 బట్ 6 feet ఏంది, 9 feet ఏంది. ఓకే, సో ప్రతి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే ఇప్పుడే అడిగిన నేను 1,36,000 మంది జనగాంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వడమే కాకుండా ఇప్పుడే ఎమ్మెల్యే గారు అడిగినట్టు ఇంకొక 50,000 చీరలు ఎక్స్ట్రా ఎవరికైతే పేదవాళ్ళు ఉంటారో పేద మహిళలకు కూడా ఇవ్వాలి అన్న ఆలోచనతోటి ప్రభుత్వం ముందుకు పోతుంది. సో అటువంటి వారికి కూడా డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనం ఒకరికి ఇచ్చినప్పుడు పక్కన ఇంకొకరికి ఇయ్యనప్పుడు వారికి ఒక మనస్పర్ధం వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది అన్నారు. డెఫినెట్గా ప్రభుత్వం కూడా ఆ దిశగానే ముందుకు పోతుంది. మీ అందరికీ తెలుసు, ప్రతిసారి ఏదో చెయ్యాలి అన్న తాపత్రయం ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఈరోజు మహిళలను స్వశక్తులను చెయ్యాలన్న ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఇప్పుడే మా మహిళా సోదరిమణులు కొంతమంది వచ్చి వాళ్ళ జీవితాల్లో ఈ యొక్క ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి స్కీమ్స్ తోటి వాళ్ళు ఎలా ఉన్నతి చెందుతారు, వాళ్ళకి ఎలాగ అభివృద్ధి అవుతుందన్న విషయం కూడా మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా, తర్వాత వనిత టీ స్టాల్స్, ఇప్పుడే కొంతమంది వచ్చి పెట్రోల్ బంక్స్ పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఆర్థికంగా ప్రభుత్వం అండదండగా ఉంటుంది. దాంతోపాటు ఈరోజు సోలార్ ప్లాంట్లు, తర్వాత ఈ బస్సెస్ కూడా, కొన్ని బస్సెస్ కూడా మీకు లోన్స్ ఇప్పించి మీకు స్వయంగా మీ అంతలో, ఎందుకంటే ముఖ్యంగా మహిళలు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పనిచేసుకునేటట్టుగా మీరు ఉండాలన్న ఉద్దేశాన్ని ఈ ప్రభుత్వం గుర్తించి మీకోసం పనిచేస్తుంది. దాంతోపాటు అమ్మ ఆదర్శ పాఠశాలలలో కూడా మీకు అక్కడ ఉన్నటువంటి స్కూల్లో కొంత పని మీతోటే చేయించాలని ఇప్పుడే కొంతమంది యూనిఫామ్స్ కుట్టి పిల్లలకు యూనిఫామ్స్ కూడా మనమే మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీ తరపు నుంచే ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దాంతోపాటు ఈరోజు ఏదైతే మహిళా దీనేమంటారు వరి ధాన్య సేకరణ కేంద్రం అంటే ఈ వరి ధాన్య సేకరణ కేంద్రంలో కూడా మహిళలు కొంతమంది అక్కడ వరి ధాన్య సేకరణ కేంద్రాలు నడపడంతో ఇప్పుడే నాకు ఐకేపీ సెంటర్ నడపడంతో 2 నుంచి 3 కోట్ల రూపాయల వరకు కమిషన్ ద్వారా ఆదాయం వచ్చినట్టుగా ఇప్పుడే అధికారులు తెలియజేశారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక ఆలోచనతో ముందుకు పోతుంది. డెఫినెట్గా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రభుత్వం ఇంకా మంచి చెయ్యాలి అన్న ఆలోచనతో ఉంది. ఎందుకంటే గతంలో మీకు తెలుసు, ఇప్పుడున్న పరిస్థితులు తెలుసు. వీలైనంత మటుకు ప్రభుత్వం మన రాష్ట్రం పరిస్థితి తెలిసిన తర్వాత కూడా మీ అందరికీ ఏదో చెయ్యాలి, సమయానికి మీకు అన్నీ కూడా ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. నేను ఇక్కడ మేమిద్దరం అటు ప్రతిపక్షంలో ఉన్నా, నేను ఈరోజు అధికార పార్టీలో ఉన్నా, మాకు ప్రజలకు మంచి చేసే ఉద్దేశంలో కానీ మాట్లాడుకునేటప్పుడు కానీ వారు ఏమైనా కానీ ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజా సమస్యల మీద వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు అది మా బాధ్యత, నెరవేరాల్సిన బాధ్యత. డెఫినెట్గా మేము ప్రజలకు మంచి చేయాలి.